అందాల భావన ముచ్చట రోజుకింత ముదురుతున్నసరికి ప్రభుత్వం మరి ఆయనతో ప్రపంచ స్థాయిలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తారన్న ముచ్చట దబ్బున్నే గమనించింది. ఆయనతో ముగ్గురు మహిళా ఐపీఎస్లతోటి ఇగో కమిటీ వేసిరు అనుకోరాదు. ఇంతకు మహిళా ఐపీఎస్లు ఏం చెప్తారు ఈ కమిటీలో? మరి తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తారా, మరి ఇంకేమన్నా చెప్తారా? మరి ఇంతకు అందాల భావన మీటింగ్లో మరి గీ ముగ్గురు గీలు ఎందుకు కూర్చున్నట్టు? ఆయనతో మరి ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరిద్దరే కూర్చోవాలన్నట. మరి ఈ తెల్ల సొక్క వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుర్రు అని చాలా మందికి అయితే సందేహం కలుగుతుందిలా. మరి అందాల భావన మీటింగ్ లో మొగోళ్ళకి ఇంత రచ్చరచ్చ చేసి డాన్సులు చేసేదాకా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గీళ్ళని లోబడికి ఎందుకు పంపింది? దిక్కేమో రామప్ప తీసుకొచ్చి ఆయన కాళ్ళు గడిపిచ్చాని గట్ల 2-3 రోజులు లొల్లి చేసిర్రు. మరి ఇంతక అందాల భావ ఎందుకు అలిగిపోయింది అన్న దాని మీద ఈ కమిటీ నివేదిక ఏం చెప్తుంది? మరి ఈ తెల్ల చొక్కా అంటే లోపలికి ఎందుకు తీసుకొచ్చిర్రు? ఇదంతా పెద్ద తతంగమే ఉంది. రేపు చూడాలి మరి మహిళా ఐపీఎస్లు ప్రభుత్వానికి మద్దతుగా చెప్తారా, ఆయనతో వ్యతిరేకంగా చెప్తారా? ఏది ఏమైనా కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తేనే మన పేరు ప్రపంచం దాకా మంచిగా వస్తుంది. మరి చూడాలి ఆ జరిగిన అన్యాయం అందాల భావకి ఏందో మరి.